పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నకిలీ లేబర్ ఆఫీసర్ హల్చల్ చేశాడు. లేబర్ సర్టిఫికెట్ రెన్యువల్ చేసుకోవాలంటూ వ్యాపారస్తుల దగ్గర నుండి వసూళ్లకు పాల్పడ్డాడు. సత్తెనపల్లి బస్టాండ్ దగ్గరున్న షాపుల నుంచి డబ్బులు వసూలు చేస్తుండటంతో అనుమానం వచ్చి పోలీసులకు అప్పగించారు వ్యాపారస్తులు. లేబర్ ఆఫీసర్ ఫిర్యాదుతో నకిలీ వ్యక్తిని విచారిస్తున్నారు. నిందితుడిని ముప్పాళ్ల గ్రామానికి చెందిన కందుల వెంకయ్యగా గుర్తించారు. గత 3 రోజుల నుండి వ్యాపారస్తుల దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తున్నాడు వెంకయ్య. గతంలో ఇటువంటివి ఏమైనా చేశాడా అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. సత్తెనపల్లి లేబర్ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నానండి. సో 3 డేస్ నుంచి సత్తెనపల్లిలో పర్సన్గా ఒక అతను వచ్చి లేబర్ ఆఫీసర్ అని చెప్పి లేబర్ లైసెన్సులు రెన్యూల్ చేస్తానని ప్లస్ వాళ్ళ దగ్గర 500 నుంచి 1000 రూపీస్గా వసూలు చేస్తున్నారని షాపు యజమానులు కంప్లైంట్ చేశారు ఈరోజు. సో ఆ వీడియోస్ నిన్న మొన్న 3 రోజుల క్రితం వీడియోస్ కూడా షాప్ ఓనర్స్ పంపించారు. అది చూసి ఈరోజు అతను వస్తే డబ్బులు లైసెన్స్ ఇవ్వడానికి వస్తే డబ్బులు తీసుకున్నాడు. సో లేబర్ లైసెన్స్ ఇచ్చాడు. సో అతను ఫేక్ అని తెలిసేసరికి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాము.